అందరికీ నమస్కారం. నామినేటెడ్ పదవుల పంజారంలో స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జలకిచ్చారు. పార్టీకి కష్టపడ్డ వారికి, పార్టీ సభ్యత్వం ఉన్నవారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన సంకల్పానికి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొందరు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొందరు సిఫారసు చేసిన అభ్యర్థులు, ప్రతిపాదిత పేర్లు నామినేటెడ్లో ఎంపిక చేయడం లేదు. ఇలా కొందరు నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల పేర్లు సిఫారసు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. అక్కడ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు రావడంతో అవి వెనకబడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. వాస్తవానికి పార్టీకి కష్టపడ్డ వారి జాబితా మొత్తం పార్టీ నాయకత్వం వద్ద ఉంది. వారి నుంచి నామినేటెడ్ పదవులు ఎంపిక చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఏఎంసీలు, దేవాలయాల పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు వంటి ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా సుమారు 100 వరకు ఏఎంసీలు ప్రకటించారు. వీటిల్లో కొన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యమే లేకుండా ఉంది. ఇక్కడ పార్టీని కాదని పార్టీకి సంబంధం లేని వ్యక్తులను, కొత్తగా చేరిన వ్యక్తులను సిఫారసు చేయడమే ఆలస్యానికి గల కారణంగా పార్టీ వర్గాల ద్వారా చెప్తున్నారు. వాస్తవానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా సిఫారసు చేయడం, పార్టీలో అగ్రెసివ్గా ముందున్న నేతలు వారి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, చిత్తూరు, అటు కోస్తాంధ్రలోని నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఉదాహరణకు తిరుపతి జిల్లాలో పార్టీ సభ్యత్వమే లేని ఓ వ్యక్తి పేరు సిఫారసు చేయడం, ఆ పేరు పక్కన పెట్టేయడం పెద్ద చర్చగా మారింది. దీనిపైన పెద్ద దుమారమే రేగి ఏకంగా ఆ వ్యక్తి ఆ గతంలో వైకాపాకు అనుబంధంగా ఉంటూ కొత్తగా పార్టీలో చేరారు. ఆయన మొత్తం ఎక్కువగా వైకాపాలో ఉండడం పైన ఆయన నేపథ్యం మొత్తం పార్టీ అధిష్టానం దృష్టికి ఇక్కడ నేతలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అతని అభ్యర్థిత్వం పక్కన పెట్టేసినట్లు సమాచారం. కొత్తగా మరో 2 పేర్లు రంగంలో ఉండగా వారు పార్టీ కష్టపడ్డవారు కావడంతో వారి పేర్లు తెర మీదకి వచ్చాయి. మరో కొద్ది రోజుల్లో ఏఎంసీలు మొత్తంగా సుమారు ఇంకో 140 వరకు ప్రకటించాల్సి ఉంది. ఇవన్నీ ఇలా సిఫారసు చేయడంతోనే సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవానికి 3 పేర్లు ప్రతిపాదించాల్సి ఉండగా ఏకవాక్యం పేరుతో ఒక్కొక్కరి పేరే పెట్టడం కూడా పార్టీలో చర్చగా మారింది. కష్టపడ్డవారికి కాదని ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నవారిని, ఇన్ఛార్జీలకు అనుకూలంగా ఉన్నవారిని వెంటేసుకొని సిఫారసు చేయడం పైన కూడా పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాల పాలక మండలి విషయాల్లో కూడా ఇదే తీరుగా కొందరు నేతలు, శాసనసభ్యుల వ్యవహారం పైన పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీకి కష్టపడ్డవారు, సభ్యత్వంలో ఉన్నవారు, క్రియాశీలక సభ్యత్వంతో ఉన్నవారు, దాదాపు 30-40 ఏళ్ళుగా పనిచేసిన వారిని కాదని కొత్తగా వచ్చి ఉన్న వారిని సిఫారసు చేయడం పైన కూడా చర్చ నడుస్తుంది. ఇది పార్టీ వర్గాల్లో కలకలంగా మారింది. అటు అధిష్టానానికి కూడా ఇది తలనొప్పి కావడంతో ఇన్ఛార్జీలపైన, శాసనసభ్యులపైన కాస్త నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు.